నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఎప్పట్లాగే పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుణ్ణి భుజానికి వేసుకుని బయలుదేరినట్లు నేను కూడా నా ల్యాప్టాప్ని, లంచ్ బాక్స్ని, హ్యాండ్ బ్యాగ్ని భుజానికి వేసుకుని ఆఫీస్కి బయలుదేరానండి. ఈ మధ్య కొత్తగా నేర్చుకున్న ఓ ప్లాస్టిక్ నవ్వొకటి ముఖానికి తగిలించుకుని అందరికీ శుభోదయాలు చెప్తూ నా సీట్లో కూలబడ్డాను. ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. నా పలకరింపుకి సగం మంది స్పందించారు, మరో సగం మంది తలెత్తకుండా వారి పనులు వారు చేసుకుంటూనే ఉంటారు. సరే, ఇంతకీ ఈ విషయం గురించి ఎందుకు చెప్పాను ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి. ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమంలో మనం ఎక్కడున్నా తెలుసా అండి? మాదాపూర్లో ఉన్న ఎవలాస్ బ్యూటీ క్లినిక్లో ఉన్నాం. మన సకులందరికీ కురులంటే చాలా మక్కువ. మరి ఇలాంటి జనరేషన్లో ఆ కురులు మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయమే. ఈ పొల్యూషన్ వల్ల విపరీతమైన డాండ్రఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఆ డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. హాయ్ అరుణి గారు. హాయ్ అంజలి గారు. సో ఎక్కువగా మన సకులు ఎదుర్కొంటున్న ప్రాబ్లం డాండ్రఫ్ అండి. సో ఈ డాండ్రఫ్ని ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఐఎమ్ గోయింగ్ టు షో అరోమా ఆయిల్స్ ట్రీట్మెంట్. ఓకే, చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చూపించేది మాత్రం అరోమా ఆయిల్స్ ట్రీట్మెంట్ చూపిస్తున్నాము. అది డాండ్రఫ్ రిమూవల్కి. ఓకే, అంటే దీనివల్ల మనకి డాండ్రఫ్ కంట్రోల్గా అవుతుంది. ఇంకా రూట్స్ నుండి కూడా డాండ్రఫ్ లేకుండా చేసేస్తుంది, డ్రైన్ అవుట్ చేసేస్తుంది అన్నట్టు అలా. ఓకే, అంటే మామూలుగా పోకుండా రూట్స్ నుంచి కూడా మామూలుగా మనం మామూలుగా కొన్ని ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల, కొన్ని షాంపూస్ యూస్ చేయడం వల్ల కొంచెం పైన వెళ్ళిపోతుంది. ఓకే, కానీ ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే రూట్స్ నుండి కూడా కొంచెం కూడా అసలు డాండ్రఫ్ అది అందులో లేకుండా రూట్స్ నుండి కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఓకే, అయితే మనం స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? దీనిలో ఫస్ట్ బేస్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్, ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్, అలా అకార్డింగ్ టు హర్ స్కాల్ప్ కండిషన్ చూడాలి. ఓకే, చూసేసి తనకి ఏంటంటే వెరీ డ్రైగా ఉన్నప్పుడు ఇంకా మనం ఆలివ్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ మిక్స్ చేసి కూడా చేయొచ్చు. 2 ఆయిల్స్ మిక్స్ చేసేయచ్చు. బేస్ ఆయిల్స్ అలా మిక్స్ చేయొచ్చు. అందులో ఏంటంటే మనం ఈ అరోమా ఆయిల్స్ కొన్ని డ్రాప్స్ వేయాలి. 4 డ్రాప్స్ ఆఫ్ రోజ్మెరీ ఆయిల్. ఓకే, అండ్ 4 డ్రాప్స్ ఆఫ్ పెప్పర్మెంట్ ఆయిల్ వేయాలి. ఓకే, మామూలుగా మనం ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఏంటంటే హాట్ ఆయిల్ అప్లై చేస్తుంటాము, హీట్ చేసి అప్లై చేస్తుంటాము ఆయిల్. కానీ ఇందులో ఏంటంటే ఈ అరోమా ఆయిల్స్ యూస్ చేసినప్పుడు అవి డైరెక్ట్గా హీట్ చేయకూడదు, ఆయిల్ని హీట్ చేయకూడదు. అందులో ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకే ఫస్ట్ బౌల్లో హాట్ వాటర్ తీసుకున్నాను. ఆ హాట్ వాటర్లో ఈ ఆయిల్ వేసిన బౌల్ పెట్టేసేయాలి. దీంట్లో లుక్వామ్ అవ్వచ్చు. మామూలుగా మనం ఇప్పుడు రోజ్ ఆయిల్ ఉంది అని అంటే అది ఒక 100 kgs ఆఫ్ రోజెస్ నుంచి తీసిన ఆయిల్, జస్ట్ ఈ క్వాంటిటీ. ఓకే, అలా అంత ఎసెన్షియల్ ఆయిల్స్ కాబట్టి, కాన్సన్ట్రేట్ ఆయిల్స్ కాబట్టి డైరెక్ట్ అప్లై చేయకూడదు అన్నట్టు. బేస్ ఆయిల్స్లో మిక్స్ చేసి అప్లై చేయాలి ఎప్పుడైనా. ఓకే, సో మనం అందుకని ఇంకా మనం హాట్ డైరెక్ట్ హీట్ చేయకుండా ఈ వాటర్లో ఆయిల్ బౌల్ పెట్టేసి ఈ హీట్తోనే మనము స్మాల్ సెక్షన్స్ తీసుకొని స్కాల్ప్కి అప్లై చేయాలి ఇలాగా. ఓకే, ఈ బేసిక్గా డాండ్రఫ్ ఎందువల్ల వస్తుందంటారు? అంటే పొల్యూషన్ వల్ల కాకుండా? ఇదేంటంటే డస్ట్, డర్ట్, పొల్యూషన్ కాకుండా ఇంకా మనం ఇల్నెస్ వల్ల కూడా వస్తుందండి. ఓకే, సిక్ అవుతారు కదండి. ఓకే, అలా ఇల్నెస్ వల్ల కూడా వస్తుంది. మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ప్లస్ మళ్ళీ స్ట్రెస్కి గురవ్వడం వల్ల కూడా ఈ డాండ్రఫ్ లైట్గా ఉన్నా కూడా అది ఇంక్రీజ్ అవుతుందండి. ఎక్కువ స్ట్రెస్గా గురవుతాం చూడండి, ఆ టైంలో కూడా ఇంకా మనకు డాండ్రఫ్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అంటే ఈ డాండ్రఫ్లో ఎన్ని రకాల డాండ్రఫ్స్ ఉన్నాయండి? మామూలుగా ఏంటంటే చిన్నగా ఉంటుంది, కొన్ని అయితే ఎక్కువ హెవీగా అనిపిస్తూ ఉంటుంది, లేయర్స్ లాగా. ఎందుకలా? కొన్ని ఏంటంటే స్మాల్గా అంటే చిన్నగా ఉంటూ ప్లస్ మళ్ళీ ఇంకా అది ఫ్లేకీ టైప్ కూడా, ప్యాచ్ లాగా పొలుసులు లాగా కూడా, అది మెయిన్గా అలా కూడా వస్తుందండి. దాంట్లో ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వస్తే అలా స్మాల్ నుండి ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి అలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ పెట్టి ఎంతసేపు ఉంచాలండి? దీంట్లో ఏంటంటే ఇలా చిన్న పార్ట్స్గా ఆయిల్ అప్లై చేసాం కదండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత జెంటిల్ మసాజ్ ఇవ్వాలండి వీళ్ళకి స్కాల్ప్కి. కంప్లీట్
కంప్లీట్గా మసాజ్ ఇవ్వడం వల్ల ఏంటంటే స్కాల్ప్కి ఇప్పుడు ఈ డాండ్రఫ్ అదంతా ఉంది కదా, అదంతా మనం మసాజ్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం పైకి లేస్తుంది అన్నట్టు అలాగా. దానికి స్కాల్ప్కే టచ్ అంటే అంటుకొని ఉండకుండా మొత్తం లేస్తుంది అన్నట్టు. ఓకే. అరుణ గారు, ఈ డాండ్రఫ్ ఫర్దర్గా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, వీళ్ళు డాండ్రఫ్ రాకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ డే బై డే కంపల్సరీ హెడ్ బాత్ చేయాలి. చేసేసి ఆయిల్స్ ఇందాక చెప్పినట్టు ఈవినింగ్ బిఫోర్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని, ఒకవేళ ఓవర్ నైట్ ఉంచుకోవడం వీలు కానీ వాళ్ళు ఏంటంటే జస్ట్ అప్లై చేసుకున్నాక కీప్ ఇట్ ఫర్ 1 అవర్ ఉంచేసుకొని కూడా ఇంకా వాష్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇది తగ్గే వరకు అయితే యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయాలి. కొందరు ఏంటంటే డాండ్రఫ్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు చూడు యాంటీ డాండ్రఫ్ షాంపూనే యూజ్ చేస్తూ ఉంటారు. అవును, కానీ ఏంటంటే మనకి ఏదైనా ఒక డిసీజ్ ఉన్నప్పుడు దానికి సంబంధించి మెడిసిన్ యూజ్ చేస్తాం కదా, దాని తర్వాత అది కంప్లీట్గా పోయింది అనగానే ఆపేసేయాలి. కానీ ఆపేయరు. ఏంటి మళ్ళీ దాంట్లో ఏంటంటే దాంట్లో డాండ్రఫ్ లేకున్నా కూడా మనం అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ ఇంకా డ్రై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే ఓకే, అలా కూడా ఉంటాయి. అలా కూడా యూజ్ చేయకూడదు. అది తగ్గింది అని చెప్పి తెలుసుకున్న వెంటనే మళ్ళీ స్టాప్ చేసేసి దాని తర్వాత షాంపూ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఇంకా స్కార్ఫ్ అది యూజ్ చేయడం బెటర్, స్కిన్కైనా హెయిర్కైనా కూడా. హెయిర్ కూడా ఏంటంటే మనం పొల్యూటెంట్స్ చాలా ఉంటున్నాయి కదండి. అవును, ఇప్పుడు చాలా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి దాని నుండి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్కార్ఫ్ కట్టుకోవడం వల్ల కూడా మనకు హెయిర్ పైన ఈ డస్ట్ డర్ట్ ఇవన్నీ కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది కదా, అందుకే అలా కూడా చేసుకోవచ్చు. స్ప్లిట్ ఎండ్స్ అవి ఫామ్ అవడం వల్ల అయితే ఈ హెయిర్ కూడా ఫ్రిజీ అయిపోయి ఇంకా స్ప్లిట్ ఎండ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ అంతా కూడా ఇలానే. కాబట్టి అలా రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడానికి హోమ్ మేడ్ కూడా తీసేసుకోవచ్చు అండి. హోమ్ మేడ్ కూడా ఏంటంటే నీమ్ లీవ్స్ ఉంటాయి కదండి, వేపాకులు ఉంటుంది కదా, అది ఆకులు ప్లస్ బేస్ ఏంటంటే మనం మేతి పౌడర్ తీసుకోవాలండి. మేతి పౌడర్ ఉంటుంది కదా, అది కర్డ్లో సోక్ చేసేసి ఓవర్ నైట్ సోక్ చేసేసి అందులో ఈ నీమ్ లీవ్స్, లెమన్ ఇవన్నీ కూడా అందులో యాడ్ చేసి మొత్తం గ్రైండ్ చేసేసి అది కూడా స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు. అరుణ్ గారు, ఈ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది? ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎవ్రీ వీక్ తీసుకోవాలండి, వారానికి ఒకసారి తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్. తీసుకుంటే తనకి ఏంటంటే ఫాస్ట్గా కంట్రోల్ అయిపోతుంది, ప్లస్ డాండ్రఫ్ కూడా రాకుండా హెల్ప్ అవుతుంది. ఫాస్ట్గా అలా తీసుకొని తనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి తక్కువ సిట్టింగ్స్లోనే క్లియర్ అయిపోతుంది. కానీ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, మళ్ళీ మధ్య మధ్యలో ఆపి తీసుకోవడం చేస్తే రిజల్ట్ ఏముండదు, ఫలితం ఏముండదు. కాబట్టి ఎవ్రీ వీక్ తీసుకుంటే బెటర్. ఓకే, సో అరుణ గారు, మా సకులందరం ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసి డాండ్రఫ్ అండి. సో ఈ డాండ్రఫ్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎక్కువ అవ్వకుండా, సో ఇంట్లో కూడా ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అవి మన చేతుల్లోనే ఉన్నాయండి. అవి ఎలా ఉంటే డాండ్రఫ్ క్లియర్గా ఉంటుంది, ఎలా పోగొట్టుకోవచ్చు అని చాలా క్లియర్గా వివరించి చెప్పారండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్ అంజలి. చూసారుగా సకులు, డాండ్రఫ్ని ఎలా పోగొట్టుకోవాలో మరి పద్ధతిని మీరు కూడా పాటించండి. ఇదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరో చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.